నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఫైర్. జగిత్యాల మున్సిపల్ ప్రచారంలో కాకరేపుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇది ఆత్మ గౌరవానికి అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరాటం. టికెట్ల కేటాయింపుపై అధికార పక్షం విమర్శలకు జీవన్ రెడ్డి ఘాటు కౌంటర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచార బరిలోకి దిగిన మాజీ మంత్రి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అధికార పార్టీ లక్ష్యంగా విమర్శన అస్త్రాలు సంధించారు. జగిత్యాల పట్టణ అభివృద్ధి రాజకీయ విలువలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునేవి కావని, ఇవి జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి అవకాశవాద రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన అభివర్ణించారు. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపుపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. పాత కాంగ్రెస్ నాయకులకు 20 టికెట్లు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఎవరి టికెట్లు ఎవరికి ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన నిలదీశారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్నవారికే టికెట్లు దక్కాయని, అబద్ధపు ప్రచారాలతో ఓటర్లను తప్పుదో పట్టించలేరని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే జగిత్యాల అభివృద్ధి చెందిందని, పట్టణ ప్రజలు ఎప్పుడూ నీతి నిజాయితీ వైపే ఉంటారని జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక ఏదైతుందో జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి అవకాశవాదానికి మధ్య దొరుకుతున్న ఎన్నిక తల్లి అంటున్నాడు. అంటుండు పాత కాంగ్రెస్ 20 ఇచ్చినాం కదా, నువ్వెవడు ఇచ్చడానికి మా 30 టికెట్లు ఎత్తుకపోయినవరా అంటే మీకు 20 ఇచ్చినాయి కదా అంటే తల్లి వాడు బతకచ్చినోడు ఏదైతుందో వాడు 30 అట, కాంగ్రెస్ గారికి 20 వచ్చాడు. అవును తల్లి, కాంగ్రెస్ కూడా ఎవరు ఇవ్వాలవ్వా, ఎవరి ప్రతిపాదన ఉండాలి? ఈ ఎల్లిగడ్డ నడుస్తాన పాప 40 ఏళ్ళే నాకు తోడు నీడ నిల్చున్నాడు అంటూ నేను మా కొత్త మూలన్న మొత్తం రాష్ట్ర దేశంలోనే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అవ్వ. ఇంతవరకు ఏ నౌకరు లేదు. ఆయన కానీ జీవనన్న, ఆయన జీవనన్న కాంగ్రెస్ పార్టీ. జీవనన్నకు అన్యాయం అయింది, జీవనం నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతున్నది. మేము ఏమైనా మంచిది అని చెప్పని మా ఎల్గేట్ నర్సాల కొత్త బోనాన్ని ఏదైతుందో బజార్కి వచ్చి రోడ్డు మీకు వచ్చింది. మొత్తానికి జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.